రామప్ప దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది 800 ఏళ్ల నాటి ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం. ఇదిగో ఇదే తెలంగాణలోని పాలంపేటలో ఉన్న రామప్ప దేవాలయం. 2021లో దీనికి యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది. సుమారు 800 ఏళ్ల క్రితం కట్టారన్నమాట. కాకతీయుల కాలం నుండి ఇప్పటి యునెస్కో గుర్తింపు వరకు దీని ప్రయాణం చాలా గొప్పదే. అయితే ఇక్కడో పెద్ద ప్రశ్న ఉంది. భూకంపాలు ఎక్కువగా వచ్చే ఈ ప్రాంతంలో ఈ గుడి 800 ఏళ్లుగా ఎలా నిలబడింది? సమాధానం దాని నిర్మాణంలోనే ఉంది. 2 అద్భుతమైన ఇంజనీరింగ్ రహస్యాలు దీని వెనుకున్నాయి. మొదటి రహస్యమేంటంటే పునాది. దీన్ని శాండ్బాక్స్ టెక్నాలజీ అనే ఒక స్పెషల్ టెక్నిక్తో కట్టారు. ఈ ఇసుక పునాది ఒక కుషన్లా పనిచేస్తుందన్నమాట. భూకంపం వచ్చినప్పుడు షాక్ని అదే పీల్చుకుంటుంది. ఇక రెండో రహస్యం అయితే ఇంకా అద్భుతం. అవే నీటిలో తేలే ఇటుకలు. చూడండి, మామూలు ఇటుకతో పోలిస్తే రామప్ప ఇటుక సాంద్రత చాలా తక్కువ, అందుకే నీటిలో తేలుతుంది. ఈ ఇటుకల వల్లే గుడి పైకప్పు భారం చాలా వరకు తగ్గింది. అప్పట్లో ఇదొక మాస్టర్ స్ట్రోక్. కాని రామప్ప కేవలం ఇంజనీరింగ్ అద్భుతమే కాదు, అదొక కళ్ళు చెదిరే కళాఖండం కూడా. కాకతీయ శిల్పులు రకరకాల రాళ్లను వాడారు. ప్రతి రాయికి ఒక ప్రత్యేకత ఉంది. చాలా గట్టిగా ఉండే నల్ల డోలరైట్ని కూడా అద్దంలా మెరిసేలా చెక్కారు. వాళ్ల నైపుణ్యం చూడండి. ఈ మదనికల శిల్పాలు చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. నిజంగా రాతికి ప్రాణం పోసినట్లేదు. 800 ఏళ్ల నాటి శిల్పాల్లోని డిజైన్లు ఇప్పటి టెక్స్టైల్ డిజైన్ల కూడా స్ఫూర్తినిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, రాతి శిల్పం నుంచి నేరుగా బట్టమీదకి డిజైన్ ఎలా వచ్చిందో. కళ, ఇంజనీరింగ్ మాత్రమే కాదు, ఈ గుడికి ఇంకో పెద్ద ప్రత్యేకత ఉంది. సాధారణంగా గుళ్ళు దేవుళ్ళు లేదా రాజుల పేరుమీద ఉంటాయి, కాని ఇది దాన్ని కట్టిన శిల్పి పేరుమీద ఉంది. దీన్ని బట్టి కాకతీయులు కళాకారులకి ఎంత గౌరవం ఇచ్చారో అర్థమవుతుంది. అందుకే రామప్ప ఇన్ని ఏళ్లుగా నిలబడింది. అదృష్టం కాదు, అద్భుతమైన డిజైన్, అసమానమైన నైపుణ్యం. మరి మన ప్రాచీన ఇంజనీరింగ్లో మనకు తెలియని ఇంకెన్ని రహస్యాలు దాగున్నాయో కదా.